కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో బనకచెర్ల వ్యవహారంపై కీలకంగా చర్చించనున్నట్లు సమాచారం. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు విషయంతో పాటు ఏపీతో నెలకొన్న మరికొన్ని వివాదాలపై కూడా చర్చించేందుకు ఇరు రాష్ట్రాల మంత్రులతో సమావేశం నిర్వహించాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది. మరోవైపు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, కోర్టు కేసులపైన చర్చించనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పథకాలపై చర్చించే అవకాశం కూడా ఉంది. రైతు భరోసా విజయోత్సవాల నిర్వహణపైన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఓవరాల్ గా కేబినెట్ భేటీకి సంబంధించి, తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింగరావు లైవ్ లో అందిస్తారు. నరసింగరావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి కేబినెట్ భేటీకి సంబంధించి? సమావేశం ప్రారంభమవుతుంది. సచివాలయంలోని 6వ అంతస్తులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభించింది. ఇప్పటికే మంత్రులంతా కూడా సచివాలయానికి చేరుకున్నారు. కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోతున్నారు. ఈ సమావేశం ప్రారంభించింది. ఇటీవల 3 మంత్రులు కొత్తగా ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్ లో వచ్చారు. వాకింగ్ గారు, గడ్డాపు, అబ్దుల్ లక్ష్మణ్. వీరు మంత్రివర్గంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి సమావేశం. అయితే ఈ సమావేశంలో పలు కీలకమైనటువంటి అంశాలపై కొన్ని నిర్ణయాలను తీసుకునేటువంటి అవకాశం ఉంది ఈ కేబినెట్ సమావేశంలో. అందులో ప్రధానంగా ఏపీ నిర్మించి తలపెట్టినటువంటి బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు అసలు ఆ ప్రాజెక్ట్ ఏంటి, ఆ ప్రాజెక్టు వల్ల తెలంగాణ మీద పడేటువంటి ప్రభావం ఏంటి, సో ఆ ప్రాజెక్ట్ ను అడ్డుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నాలు ఏంటి, సో ఈ ప్రాజెక్టు పైన ఏ విధంగా జనాల్లోకి వెళ్ళాలి, విపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలను ఏ విధంగా తిప్పికొట్టాలి అనేటువంటి విషయాలపైన ఈరోజు సమగ్రంగా చర్చించబోతా ఉన్నారు. సో దీనికి అసలు సొల్యూషన్ ఏంటి? ఒకవైపు ఏపీ వాదన ఏపీకి వస్తుంది, ఇక్కడ ప్రతిపక్షాలు చేసేటువంటి రాజకీయ విమర్శలుగా ప్రతిపక్షాలు చేస్తా ఉన్నాయి. కానీ వీటిని తిప్పికొడుతూనే అసలు దీన్ని ఏ విధంగా దీనిపైన ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానిపైన ఈ రోజు కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. అందులో ప్రధానంగా ఆ 2 ప్రతిపాదనలు అయితే 2 ప్రతిపాదనలపైన అయితే ప్రధానంగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అంటే ఏపీ ఒక వాదన తీసుకొస్తుంది, తమకు కేటాయించినటువంటి నీళ్లలోనే, అంతేకాకుండా వరద జలాలతో ప్రాజెక్టు నిర్మించి పనిచేసినప్పుడు పైన ఉన్నటువంటి రాష్ట్రానికి అభ్యంతరాలు అవసరం లేదనేటువంటి వాదన తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా దీనిపైన ముందుకు వెళ్ళాలి అన్నటువంటి దానిపైన ప్రధానంగా 2 ప్రతిపాదనలు సిద్ధం చేస్తాము. ఒకటి అధికారులతో ఒక కమిటీ వేసి అధికారుల సమావేశమై దానిపైన చర్చించడం, 2 మంత్రులతో ఒక కమిటీని వేసి మంత్రులు ఏపీ మంత్రి తెలంగాణ మంత్రులతో చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం. అక్కడ కూడా దీనిపైన ఒక సమస్య కలిసి రాకపోతే, దీనిపైన ఒక నిర్ణయానికి రాకపోతే ఆ తర్వాత ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించి అందులో ఒక నిర్ణయాన్ని తీసుకోవడం అనేటువంటి ఒక ప్రతిపాదనతో ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ చర్చించకుండా ఏకపక్షంగా ముందుకు వెళ్తే మాత్రము లీగల్ గా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, న్యాయపరంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దానిపైన కూడా ఈ రోజు చర్చించేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా మంత్రులకి ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించేటువంటి అవకాశం ఉంది. ఇటీవల కాలంలో అఖిలపక్ష ఎంపీల సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. అంతేకాకుండా ముఖ్యమంత్రి, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెళ్లి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ని కలిసి అక్కడ ఫిర్యాదు కూడా చేసినటువంటి నేపథ్యంలో ఫర్దర్ గా ఏ విధంగా వెళ్ళాలనుకుంటే ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నటువంటి కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటుగా రికార్డు స్థాయిలో 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు భరోసా, రైతుల సాహసాలు వేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఏపీ కాబట్టి పెద్ద ఎత్తున సంబరాలు, విజయోత్సవాలు నిర్వహించాలి, రైతు విజయోత్సవాలు నిర్వహించాలనేటువంటి ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందులో భాగంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోతుంది. మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గాల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలోనేమో సెక్రటరీ ఎదురుగా ఉన్నటువంటి రాజీనామా విగ్రహం వద్ద ఈ విజయోత్సవాలను నిర్వహించబోతా ఉంది. సో అందుకు సంబంధించినటువంటి కార్యాచరణ పైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన రైతులతో ఏం మాట్లాడాలనేటువంటి ఈరోజు సమావేశం చర్చించి ఇంకా అనేక అంశాలపైన కూడా దాదాపుగా 30 అంశాలను చర్చించేటువంటి అవకాశం. రైట్, థ్యాంక్ యూ నరసింగరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.